శివాల చందాల వ్యవహారంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగితే దాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు టీడీపీ పార్టీకి అంటగట్టడం ఆయన మూర్ఖత్వమని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. గ్రామంలో ఘర్షణ పడ్డ ప్రసాద్, గోపి వారు ఇరువురు కూడా వైసీపీకి చెందిన వారేనన్నారు. ఇక గోపి చందా అడిగే క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగిందని, దీంతో ప్రసాద్ గాయపడడం జరిగిందని జీవి చెప్పారు. గతంలో ఒక కుటుంబం బ్రహ్మనాయుడు పొలంలో పనిచేస్తూ ఉండేవారని, ఇటీవల కాలంలో వారిని తీసివేయడంతో ఆ కుటుంబాలు కక్షలు పెంచుకున్నాయని వెల్లడించారు. ఇక ఈ గొడవను మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముడిపెట్టడం ఏంటని జీవి ప్రశ్నించారు. 5 ఏళ్లు శివరాజకీయాలు చేసిన జగన్, బ్రహ్మనాయుడు ఆ బుద్ధులింకా మార్చుకోలేదన్నారు. ఆస్కార్డ్ అవార్డు ఇచ్చినా తక్కువే. శవరాజకీయాలు, దుష్ప్రచారాలు, దుర్మార్గాలు, వైకాపా పేటెంట్లు. అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి కత్తిపోట్లు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? నువ్వు ప్రోత్సహించినటువంటి వాళ్లే కదా. పొడిచిన ఆయన వైసీపీ ఆయన కార్యకర్త, గాయపడ్డ ఆయన వైసీపీ ఆయన. ఇందులో తెలుగుదేశానికి ఏంటి సంబంధం? మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అని. అసలు ఈ సంఘటనతో లోకేష్ గారికి, జీవి ఆంజనేయులకి, మక్కడికి ఏమైనా సంబంధం ఉందా? నోటికొచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. ఒక మాజీ ఎమ్మెల్యే 5 ఏళ్ళు అరాచకాలు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, అనేకుల మీద దాడులు చేశారు. రషీద్ లాంటి వాడి హత్యకు కారకులు నువ్వే. రౌడీజాన్ని, గూండాయిజాన్ని పెంచి పోషించింది నువ్వు కాదా ఈ నియోజకవర్గంలో? దీంట్లో లోకేష్ గారికి ఏంటి సంబంధం? జీవి ఆంజనేయులు గారికి ఏంటి సంబంధం? తప్పుడు ప్రచారాలు ఆపు. మీ దుర్మార్గాలు, మీ అరాచకాలు భరించలేకనే ప్రజలు నిన్ను రికార్డు మెజారిటీ చిత్తుగా ఓడించడం జరిగింది. నీ దుర్మార్గాలు, నీ అరాచకాలు, నీ దౌర్జన్యాలు, నీ రౌడీజానికి గుణపాఠంగా నిన్ను రికార్డు స్థాయి మెజారిటీతో ఓడించారు. ఇకనైనా పద్ధతి మార్చుకో. బొల్ల బ్రహ్మనాయుడు నటనకి ఆస్కార్డ్ అవార్డు ఇచ్చినా